ఇప్పుడు నేను వారిని వైసీపీ మిత్రుడిని ఒకటి అడుగుతున్నా. ఇప్పుడు 150 మంది సలహాదారులు ఉన్నారు, అనేక మంది పిఎస్లు పర్సనల్ సెక్రటరీస్ ఉన్నారు. అంతమందిలో వదిలేసి కేఎన్ఆర్ని ఎందుకు పికప్ చేశారంటారు? కేఎన్ఆర్ని ఎందుకు పికప్ చేశారు? అతను ఒక సాక్షి పత్రికలో ఒక సాధారణ రిపోర్టర్గా పనిచేశాడు. అక్కడ నుంచి ఆయన్ని జగన్ పేషీలో పికప్ చేశారు పిఏ పర్సనల్ సెక్రటరీ కింద. ఆయన సీఎంఓకి యాక్సెస్గా ఒక వారధిగా ఇతర రాజకీయ నాయకులకి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఒక వారధిగా పనిచేశాడు. పొలిటికల్ కోఆర్డినేషన్ చేశాడు. అట్లాగే బిజినెస్ మీడియేషన్ కూడా చేసినట్టు వార్తలు ఉన్నాయి, గుప్పుమన్నాయి. దానికి ఆధారాలు తగిన ఉన్నాయి అంటున్నారు. అట్లా అంత మరి ఇన్ని ఎకరాలు ఎక్కడ? రామవరపాడు ఒక కార్ల షోరూంలో వాటా 50% వాటా 3 కోట్లతో ఇచ్చేశారంట. తర్వాత హైదరాబాద్లో, బెంగళూరులో, తిరుపతిలో, ప్రకాశంలో 10 ఎకరాలు, ఇవన్నీ కూడా అపార్ట్మెంట్స్ హైదరాబాద్లో, ఇవన్నీ కూడా ఆస్తులు కొన్నాడు. ఇన్ని ఆస్తులు కొనేంత జీతం ఇచ్చాడా జగన్ గారు పిఎస్కి? పోనీ అంత అంత జీతం ఇచ్చాడా? ఇన్ని ఆస్తులు కొనేంతటుగా మిగిల్చుకొని ఆ జీతంతో ఆస్తులు కొన్నాడా? పోనీ అదన్నా చెప్పాలిగా. సిట్టు వాళ్ళు ప్రశ్నిస్తుంటే ఏమి ఎరగనట్టు నేనేం ఎరగను, నాకేం తెలియదు, గుర్తులేదు, ఈ సమాధానాలు ఎందుకు చెప్తున్నాడండి? ఇప్పుడు వారు మధుసూదన్ రెడ్డి గారు చెప్పినట్టు అవే సమాధానాలు చెప్పొచ్చు కదా. నేను నీతిమంతుడిని, నిజాయితీ పరుణ్ణి, నేను కష్టపడి సంపాదించాను, మా బామర్ది సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అమెరికాలో, దాని నుంచి కోటాను కోట్లు సంపాదించి కొనుక్కున్నాను అని. పైపెచ్చు ఈ కొనుగోలు లావాదేవీలు ఇవన్నీ కూడా 2019 నుంచి 2024 మధ్యలో జరిగినట్టు సిట్ గుర్తించింది. వాళ్ళు క్లియర్ కట్గా చెప్తున్నారు. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ తారుమారు అవ్వ కదా, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ తారుమారు అవ్వ కదండి, అది సృష్టించలేరు కదా. చెప్పొచ్చు కదా, నేను నిజాయితీ పరుడు అని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పటం లేదు? సిట్ విచారణలో అతను ఎందుకు చెప్పటం లేదు? ఇది నా క్వశ్చన్. ఇంకొకటి ఏంటి, ఇతన్ని ఎందుకు పికప్ చేశారు? ఇతను సీఎంఓకు యాక్సెస్ మార్గంగా ఉన్నాడనేది నిజం కాదా? అంతెందుకండి, అదేదో ఊరు, ఏ ఊరండి అది? రెంటపాళ్లలో ఎవరో చనిపోతే పరామర్శకు వెళ్ళినప్పుడు చిల్లి లింగయ్య అనే వ్యక్తి కారు కింద చనిపోయిన కేసులో ఇతను ముద్దాయి. ఇతను కూడా వన్ ఆఫ్ ది ఎక్విజీ ఉన్నాడు. ఎవరు? కేఎన్ఆర్ సుబ్బారెడ్డి గారితో పాటు ఇతన్ని కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. అంత క్లోజ్గా మరి జగన్ గారితో మూవ్ అవుతున్నప్పుడు ఇంత పెద్ద లిక్కర్ స్కామ్ జరిగింది. ఆ లిక్కర్ స్కామ్ లో ఈయన పాత్ర లేదా? అనేక లిక్కరు లంచాల మీటింగుల్లో, సమావేశాల్లో ఇతను పాల్గొన్నాడట, అది కూడా గుర్తించారు. అలాగే అనేక ఆర్థిక లావాదేవీల్లో. ఇంతే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి ఇతని మీద అలిగేషన్స్ చెప్తున్నాను నేను. అలిగేషన్స్ చాలా ఉన్నాయి. మనీ ఏదైతే భూముల్ని కబ్జాలు చేయడంలో కానివ్వండి, భూముల అంశాలు కానివ్వండి, తర్వాత ఇంకా ఇట్లా చాలా అనైతికమైన కార్యక్రమాలు ఈయన చేశాడని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. మరి వాటికి సమాధానం చెప్పాలి కదా. భూముల వ్యవహారాలు, మైనింగ్ లో మనం మాట్లాడుకున్నాం డిబేట్ లో, మైనింగ్ లో కూడా ఇతను పాత్ర ఉంది. మైనింగ్ లీజులు ఇవ్వటంలో ఇతను బినామీల పేరు మీద అలాట్మెంట్స్ లో కూడా ఇతను హస్తం ఉందని చెప్పేసి గుర్తించారు. లిక్కర్ స్కామ్ ఒకటే కాదండి, క్విడ్ ప్రో క్రో ఏదైతే క్విడ్ ప్రో క్రో కార్యక్రమాలు కూడా చాలా సమర్థవంతంగా ఈయన నిర్వర్తించేవాడంట అక్కడ. మరి ఇవన్నీ కూడా మరి ఒక సాధారణ టిఫిన్ సెంటర్ నడిపే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మరి అది అనతి కాలంలోనే ఇన్ని ఆస్తులు సంపాదించుకోవడానికి ఎంత జీతం ఇచ్చారు గవర్నమెంట్ నుంచి? తర్వాత ఇవన్నీ కూడా చెప్తున్న ఆధారాలకు సమాధానం చెప్పాలి కదండి. ఆరోపణలు అంటున్నాను నేను, ఆరోపణలు నిజం కాదని చెప్పేసి చెప్పుకోవాలి కదా, ఆన్సర్ ఇవ్వాలి కదా. ఓకే బాజీ గారు, మీరు ఒక కీలకమైన పాయింట్ లేవనెత్తారు. చాలా మంది పిఎస్లు అప్పట్లో 100కు పైగా అని చెప్పేసి అంటా ఉండేవాళ్ళు. మరి అప్పుడు జీవోలు కూడా హైడ్ చేశారు, పబ్లిక్ డొమైన్లో లేవు. కాబట్టి ఎంతమంది అడ్వైజర్లు ఉన్నారో తెలీదు, వాళ్ళకి ఎంతెంత జీతాలో తెలీదు. మరి అంతమంది అడ్వైజర్లలో ఇతన్ని ఎందుకు పికప్ చేశారు అంటే మేబీ చాలా సింపుల్గా చెప్పొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు పిఏ కాబట్టి టార్గెట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి కాబట్టి అనేది. కేఎన్ఆర్ గారు అడ్వైజర్ కాదు, కేఎన్ఆర్ గారు అడ్వైజర్ కాదండి, కేఎన్ఆర్ గారు అడ్వైజర్ కాదు. జగన్ పర్సనల్ సెక్రటరీ, అయినా పర్సనల్ సెక్రటరీ, అంతేగాని అడ్వైజర్ కాదు ఆయన.
అదే పర్సనల్ సెక్రటరీ అంటే దానికి ఇది జీతం ఇవ్వాలి కాబట్టి, గవర్నమెంట్ నుంచి జీతం ఇవ్వాలి కాబట్టి పర్సనల్ సెక్రటరీ అంటే మళ్ళీ ఆయన పర్సనల్ ఇవ్వాలనుకుంటున్నాను నాకు తెలిసిన, లేకపోతే గవర్నమెంట్ ఇవ్వాలా నాకు ఐడియా లేదు. సార్ వాట్ ఎవర్, అది డిజిగ్నేషన్ పెద్ద మ్యాటర్ ఏం కాదు. డిజిగ్నేషన్ అయితే ఏముందిలేండి, ఆయన మొత్తం ఆయన దగ్గరుండి ఆయనే చూసుకునేవాడు అంట కదా, ఇంకేముంది దాంట్లో.